Hi children, welcome back to Vidyadi Tutorials. So children, summative assessment 1. So SCA1 exams అందరికి స్టార్ట్ అయిపోయినాయి కదా. సో తెలుగు ఎగ్జామ్ బాగా రాశారు అందరూ. సో ఈరోజు వీడియో ఏంటి అంటే బ్లూ ప్రింట్ మీన్స్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. సో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేది మనకి బ్లూ ప్రింట్ చెప్తుంది. సో ఆల్రెడీ మనం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ చూసాం, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూసాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ హిందీ సబ్జెక్ట్ బ్లూ ప్రింట్ బికాస్ రేపు హిందీ ఎగ్జామ్ కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ వీడియో టు యూ. సో ఈ వీడియో అనేది చాలా రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది రిమైనింగ్ సబ్జెక్ట్స్ యొక్క బ్లూ ప్రింట్ కూడా చెప్పండి అని అడగడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ వీడియో టు యూ. సో ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దాట్ మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో ప్లీజ్ వాచ్ ద వీడియో till the end. So shall we start our class now? Let's begin now. So summative assessment 1 2021 to 22 7th class Hindi, which is second language, blueprint. Okay na? So హిందీ సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్. సో మనకి ఎంత టైం అలాట్ చేస్తున్నారు? 2 hours 45 minutes అలాట్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మార్క్స్ ఫర్ 80. సో టోటల్ పేపర్ కూడా మనకి 2 partsలో ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో పార్ట్ ఏ మనకి 60 మార్క్స్కి అలాట్ చేస్తారు, దట్ ఈస్ మెయిన్ పేపర్. సో ఇది మెయిన్ పేపర్. సో 2 hours టైమ్ అలాట్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ ఏలో మనకి సెక్షన్స్ ఎన్ని ఉంటాయి అంటే సో టోటల్ వీ హ్యావ్ 6 sections. సో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6. సో ఫస్ట్ సెక్షన్ కింద మనకి రీడింగ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో పడియే మీన్స్ సో ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఇస్తారు. సో రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ 2 questions కూడా మనకి గద్యాంశ్ నుంచి రావడం జరుగుతుంది. సో పఠిత్ గద్యాంశ్ అండ్ అపఠిత్ గద్యాంశ్. సో నోన్ ప్యాసేజ్, అన్నోన్ ప్యాసేజ్. ఒక నోన్ ప్యాసేజ్ ఇస్తారు, ఒక అన్నోన్ ప్యాసేజ్ ఇస్తారు. సో ప్యాసేజ్ ఇచ్చి మనకి 5 questions ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 5 questionsకి కూడా ఈచ్ వన్ క్యారీస్ 1 marks. సో 5 marks అనేది మనకి వస్తాయి. నెక్స్ట్ అపఠిత్ గద్యాంశ్, దట్ ఈస్ అన్నోన్ ప్యాసేజ్. సో అన్నోన్ ప్యాసేజ్ నుంచి కూడా మనకి 5 questions ఇస్తారు. సో ఈచ్ వన్ క్యారీస్ 1 mark. సో 5 marks. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కూడా పద్యాంశ్. సో పోయట్రీ నుంచి అడగడం జరుగుతుంది. సో పఠిత్ పద్యాంశ్ అండ్ అపఠిత్ పద్యాంశ్. సో మనకి ఈచ్ పద్యాంశ్, సో ఈచ్ పోయం నుంచి కూడా 5 questions అడగడం జరుగుతుంది. సో 5 questions, ఈచ్ వన్ క్యారీస్ 1 mark. సో 5 marks. సో నెక్స్ట్ అపఠిత్ పద్యాంశ్ మీన్స్ అన్నోన్ ప్యాసేజ్. సో ఇక్కడ నోన్ ప్యాసేజ్ ఇస్తారు, దట్ ఈస్ నోన్ పోయం. సో మనకి తెలిసిన పోయం ఇస్తారు థర్డ్ క్వశ్చన్లో. సో ఫోర్త్ క్వశ్చన్లో మనకి తెలియని పద్యం ఇస్తారు, దట్ మీన్స్ అన్నోన్ పోయం. ఓకే, సో అన్నోన్ పోయం నుంచి మనకి 5 questions అడగడం జరుగుతుంది. సో ఈచ్ వన్ క్యారీస్ 1 mark. సో 5 marks అనేది దీనికి అలాట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 2 మొత్తం కూడా లిఖియే, రైటింగ్ బేస్డ్ సెక్షన్ ఇక్కడ. సో ఇక్కడ మనకి 5th question, 6th question, 7th question. సో 3 questions కూడా మనకి पद्य भाग से 3 प्रश्न दिया जाएगा. पहले प्रश्न कवि परिचय होगा, 2 या 3 वाक्यों में उत्तर देना होगा. సో పద్య భాగ్ నుంచి ఇస్తారు. సో 3 questions, సో 3 questions ఇస్తారు. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి కవి పరిచయ బేస్ చేసుకొని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో 3 questions కూడా ఈచ్ వన్ క్యారీస్ 3 marks. సో 9 marks అనేవి మనకి పద్య భాగ్ నుంచి అడుగుతారు. నెక్స్ట్ 8th question, 9th question, 10th question. సో 8, 9, 10 questions కూడా గద్య భాగ్ నుంచి అడుగుతారు. సో ఇక్కడ కూడా 3 questions ఇస్తారు. సో గద్య భాగ్ से 3 प्रश्न दिया जाएगा, 2 या 3 वाक्यों में उत्तर देना होगा. సో 2 or 3 sentencesలో మనకి ఆన్సర్ అనేది మనం రాయాలి. సో 3 questions కూడా 3 marks అలాట్ చేశారు. సో 3 into 3 9 marks. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 3. సో సెక్షన్ 3 కూడా లిఖియే, సో రైటింగ్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ 11th question, 12th question. సో ఇక్కడ మనకి చాయిస్ అనేది ఇస్తారు. సో పద్య భాగ్ से
दो सारांशात्मक प्रश्न दिया जाएंगे, किसी एक प्रश्न का उत्तर 7 या 8 వాక్యోं में लिखना होगा. సో ఇక్కడ మనకి ఒక సమ్మరీ ఇస్తారు. సమ్మరీ అనేది రాయాల్సి ఉంటుంది. సో సారాంశాత్మక ప్రశ్న దియా జాయేగే. సో ఏదైనా ఒక క్వశ్చన్, సో కిసి ఏక్ ప్రశ్న का उत्तर 7 या 8 వాక్యోं में लिखना होगा. సో 7 or 8 సెంటెన్సెస్లో మనం ఆన్సర్ అనేది రాయాలి. ఓకేనా? సో దట్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. సో 1 into 6 we get 6 మార్క్స్. ఓకే. సో 11th క్వశ్చన్ 12th క్వశ్చన్లో ఏదైనా ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ పద్య భాగ్. సో పోయట్రీ నుంచి మనకి క్వశ్చన్ అడుగుతారు. సెక్షన్ 4. సో సెక్షన్ 4 కూడా లిఖియే. సో సెక్షన్ 4 కూడా రైటింగ్కి సంబంధించి అడుగుతారు. సో క్వశ్చన్ నెంబర్ 13, 14. సో ఇందాక పద్య భాగ్ నుంచి అడిగారు కదా, సో ఇప్పుడు గద్య భాగ్ నుంచి అడుగుతున్నారు. సో గద్య భాగ్ సే దో సారాంశాత్మక ప్రశ్న దియా జాయేగే, किसी एक प्रश्न का उत्तर 7 या 8 వాక్యోं में लिखना होगा. సో ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో 2 క్వశ్చన్స్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్కి किसी एक प्रश्न का उत्तर 7 या 8 వాక్యోं में लिखना होगा. సో 7 or 8 సెంటెన్సెస్లో మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దిస్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. సో 1 into 6 we get 6 మార్క్స్. ఓకేనా? సో ఇది సెక్షన్ 4. నెక్స్ట్ సెక్షన్ 5. సో సృజనాత్మత. సో సృజనాత్మత మీన్స్ క్రియేటివిటీ. సో క్రియేటివిటీ బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 2 క్వశ్చన్స్లో కూడా మనం ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో 15 or 16. సో 15 అయినా రాయొచ్చు, 16 అయినా రాయొచ్చు. సో ఏక్ ఔపచారిక్ పత్ర దియా జాయేగా. సో లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. సో 1 క్వశ్చన్, సో 5 మార్క్స్ అనేది మనకి అలాట్ చేశారు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్లో సృజనాత్మత से संबंधित संकेत के आधार पर वाक्य चित्र देखकर शब्द या वाक्य बनाना. సో ఇక్కడ మనకి ఒక పిక్చర్ని కానీ ఏదైనా ఒక ఇమేజ్ని కానీ చూపించి ఆ ఇమేజ్కి సంబంధించి మనల్ని సెంటెన్సెస్ రాయమంటారు. ఓకేనా? సో ఇదైనా అటెంప్ట్ చేయొచ్చు, లేదా లెటర్ రైటింగ్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. సో దిస్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఓకేనా? సో నెక్స్ట్ సెక్షన్ 6. సో సృజనాత్మత. సో ఇది కూడా క్రియేటివిటీకి సంబంధించి అడుగుతారు. సో 17th క్వశ్చన్, 18th క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే దో నిబంధ దియా జాయేగే, కిసి ఏక్ ప్రశ్న కా ఉత్తర్ దేనా హోగా. సో 17th, 18th నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నిబంధిస్తారు, ఎస్సే రైటింగ్. ఓకేనా? సో 1 క్వశ్చన్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. సో 1 into 5 we get 5 మార్క్స్. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో పార్ట్ ఏకి సంబంధించి మనకి ఈ విధంగా పేపర్ అనేది ఇస్తారు. సో సెక్షన్ 1 నుంచి సెక్షన్ 6 వరకు. ఓకేనా? సో టోటల్ ఇట్ క్యారీస్ 60 మార్క్స్. సో ఇప్పుడు పార్ట్ బి చూద్దాం. సో పార్ట్ బి మనకి టోటల్ మొత్తం అంతా కూడా బిట్ పేపర్. సో 20 మార్క్స్కి మనకి బిట్స్ అనేవి ఇస్తారు. సో దిస్ పేపర్ ఇస్ గివెన్ ఇన్ ది లాస్ట్ హాఫ్ ఎన్ అవర్. సో హాఫ్ ఎన్ అవర్ ముందు మనకి పేపర్ అనేది ఇస్తారు. సో ఎలా అడుగుతారు ఏంటి అనేది చూద్దామా? సో పార్ట్ బి భాషాకి బాత్. సో ఇక్కడ అన్నీ కూడా బిట్సే ఇస్తారు. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమి ఇస్తారు అంటే మీనింగ్స్ అడగడం జరుగుతుంది. సో అర్ధ్. సో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్. సో నెక్స్ట్ సెకండ్ రోమన్లో 3 and 4 క్వశ్చన్స్ విలోమ్ శబ్ద్ అడగడం జరుగుతుంది. సో 2 క్వశ్చన్స్ ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సో 5 and 6 క్వశ్చన్స్లో వికల్పోं में से सही वतनी वालों शब्द को पहचानना. సో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్. నెక్స్ట్ 7 and 8 क्वेश्चंस ఏమో शब्द के अंतिम अक्षर से बने नए शब्द को विकल्पों में से पहचानना. ఓకేనా? సో ఎండింగ్ లెటర్తో స్టార్ట్ అయ్యే శబ్దని మనం ఐడెంటిఫై చేయాలి. సో 2 క్వశ్చన్స్ నుంచి 1 మార్క్. సో 2 క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 and 10. సో 9 and 10 క్వశ్చన్స్ కూడా మనకి
హిందీ నంబర్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ पहला 9th क्वेश्चन. सो फर्स्ट 9th क्वेश्चन చూడండి. సో ప్రశ్న అక్షరం మే సే అంకో మే. సో ఫస్ట్ మనకి లెటర్స్లో ఇస్తారు, వర్డ్స్లో ఇస్తారు, దాన్ని నంబర్స్ ఫామ్లో మనం రాయాలి. ఓకేనా? సో దట్ మీన్స్ 11 అనిస్తే మనం 11 అని రాయాలి, 1 అనిస్తే 1 అని రాయాలి. ఓకేనా? సో న్యూమరికల్ వర్డ్స్లో ఇస్తారు, మనం న్యూమరికల్ ఫామ్లో రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, दूसरा क्वेश्चन 10th क्वेश्चन చూడండి. ప్రశ్న అంకో మే సే అక్షరో మే పహచాన్నా. సో ఇక్కడ మనకి నంబర్స్లో ఇస్తారు క్వశ్చన్, మనం లెటర్స్లో రాయాలి, వర్డ్స్లో రాయాలి. ఓకేనా? సో హిందీ వర్డ్స్లో మనం ఆ నెంబర్ని రాయాలి. సో 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో 2 క్వశ్చన్స్ క్యారీస్, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్కి మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 and 12. సో वाक्यों में रेखांकित शब्द का पर्यायवाची शब्दों को వికల్పం మేసే పహచాన్నా. సో పర్యవాచి శబ్ద అడగడం జరుగుతుంది. సో 2 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్ మనకి అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 13th and 14th క్వశ్చన్. సో 13, 14 క్వశ్చన్స్ చూడండి. సో ఫస్ట్ సి 13th क्वेश्चन. सो पहला 13th क्वेश्चन, प्रश्न 1 विच्छेद से संबंधित सही शब्द विकल्पों में से पहचानना. सो 1 विच्छेद से संबंधित सही शब्द विकल्पों से पहचानना. ओके ना? सो नेक्स्ट सेकेंड क्वेश्चन, दैट इज दूसरा 14th क्वेश्चन, शब्द का सही 1 विच्छेद विकल्पों में से पहचानना. सो शब्द का सही 1 विच्छेद विकल्पों में से पहचानना. सो ఈ 2 క్వశ్చన్స్ కూడా ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్ మనకి అలాట్ చేశారు. నెక్స్ట్ 15th and 16th క్వశ్చన్ చూడండి. वाक्यों से संज्ञा शब्द का विकल्पों में से पहचानना. సో సంజ్ఞా శబ్ద్ మీన్స్ నౌన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో 2 క్వశ్చన్స్ ఇస్తారు, దట్ ఈస్ 15th క్వశ్చన్ అండ్ 16th క్వశ్చన్. సో ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్ మనకి అలాట్ చేశారు. నెక్స్ట్ 17th and 18th క్వశ్చన్ చూడండి. సో पहला 17th प्रश्न. సో ఫస్ట్ 17th క్వశ్చన్ చూడండి. विकल्पों में से సంయుక్తాక్షర్ శబ్ద పహచాన్నా. సో సంయుక్తాక్షర్ శబ్ద అడుగుతారు. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. दूसरा 18th క్వశ్చన్, వాక్యోं में से సంయుక్తాక్షర్ శబ్ద పహచాన్నా. ఓకేనా? సో ఇక్కడ మనకి సెంటెన్సెస్లో సంయుక్తాక్షర్ శబ్ద ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ క్యారీస్ ఫర్ 1 మార్క్. సో 2 క్వశ్చన్స్ 1 మార్క్. సో 2 మార్క్స్ మనకి అలాట్ చేశారు. నెక్స్ట్ 19th and 20th క్వశ్చన్స్. సో 19, 20 క్వశ్చన్స్ చూడండి. पहला 19th प्रश्न. सो फर्स्ट 19th प्रश्न చూడండి. विकल्पों में से द्वित्वाक्षर शब्द पहचानना. సో ద్విత్వాక్షర శబ్దని మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ दूसरा 20th क्वेश्चन. సో వాక్यों में से ద్విత్వాక్షర శబ్ద పహచానना. సో ఇక్కడ సెంటెన్సెస్లోంచి ద్విత్వాక్షర శబ్దని మనం ఐడెంటిఫై చేయాలి. సో టోటల్ వీఆర్ హ్యావింగ్ 2 క్వశ్చన్స్. సో 2 క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్. సో 2 మార్క్స్ మనకి అలాట్ చేశారు. ఓకేనా? సో టోటల్ మనకి పార్ట్ బి 20 మార్క్స్కి మనకి 20 క్వశ్చన్స్ ఇస్తారు. సో హాఫ్ అన్ అవర్ టైంలో మనం ఫినిష్ అప్ చేసేయాలి. ఓకేనా? సో దిస్ ఇస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఆఫ్ యువర్ హిందీ ఎగ్జామ్. సో టోటల్ మనం వెయిటేజ్ చూస్తే మనకి రీడింగ్ సెషన్ నుంచి 20 మార్క్స్ వస్తున్నాయి. దట్ ఈస్ రీడింగ్ సెషన్, దట్ ఈస్ పడియే. నెక్స్ట్ లిఖియే రైటింగ్ నుంచి 30 మార్క్స్ వస్తున్నాయి. సృజనాత్మక క్రియేటివిటీ నుంచి 10 మార్క్స్. భాషాకి బాత్ సో బిట్ పేపర్ మనకి 20 మార్క్స్కి అలాట్ చేశారు. సో టోటల్ 80 మార్క్స్. సో 80 మార్క్స్ కూడా మనకి ఈ విధంగా షఫల్ చేశారు. రీడింగ్, రైటింగ్, క్రియేటివిటీ అండ్ బిట్ పేపర్. ఓకే చిల్డ్రన్? సో నెక్స్ట్ असौत कठिनता के आधार पर बार तालिका. సో డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఇస్తారు అంటే, సరల్ ఈజీ క్వశ్చన్స్ ఏమో 16 మార్క్స్ ఉంటాయి. असौत మీడియం, దట్ మీన్స్ మీడియం క్వశ్చన్స్, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఏమో 48 మార్క్స్ ఉంటాయి. కఠిన్ హార్డ్ క్వశ్చన్స్ ఏమో 16 మార్క్స్కి ఇస్తారు. సో టోటల్ 80 మార్క్స్. ఓకేనా? ఇది డిఫికల్టీ లెవెల్ బేస్ చేసుకొని వెయిటేజ్. సో నెక్స్ట్ పాఠ్య విషయం కే ఆధార్ పర్ బార్ తాలికా. సో పాఠ్య విషయం, సో లెసన్స్ బట్టి మనకి వెయిటేజ్ అనేది ఎలా ఇచ్చారు అనేది చూడండి ఇక్కడ. సో పద్య భాగ్ నుంచి మనకి 35 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. గద్య భాగ్ నుంచి 35 మార్క్స్ వస్తాయి.
అండ్ సృజనాత్మక క్రియేటివిటీ బేస్ చేసుకొని మనకి 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ 80 మార్క్స్. సో ఇది లెసన్స్ యొక్క వెయిటేజ్. సో పద్య భాగం నుంచి 35 మార్క్స్ వస్తాయి, గద్య భాగం నుంచి 35 మార్క్స్ వస్తాయి. సృజనాత్మక దట్ మీన్స్ క్రియేటివిటీ బేస్ చేసుకొని మనకి 10 మార్క్స్ అనేది అడుగుతారు. సో టోటల్ 80 మార్క్స్ పేపర్. సో టోటల్ హిందీ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఇది. ఓకేనా? సో హిందీ నా సబ్జెక్ట్ కాకపోయినా మీరు అడిగారని సో నేను మీకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. ఎగ్జామ్ బాగా రాయండి. సో మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.